ఒక అడవిలో ఒక తల్లి పిచ్చుక ఇంకా ఒక పిల్ల పిచ్చుక జీవిస్తూ ఉండేవి. ఆ తల్లి పిచ్చుకకు తన పిల్ల అంటే ఎంతో మమకారం ఉండేది. ఎంతో అల్లారు ముద్దుగా ఆ పిచ్చుకను తన ఒడిలో లాలిస్తూ సంతోషంగా గడిపేది. కొలనులో ఆటలు, కమ్మగా పాటలు, ప్రేమగా తను తీసుకొచ్చిన ఆహారాన్ని తినిపిస్తూ తనకి లాలి పాడుతూ ఎంతో ఆనందంగా గడిపేవారు ఇద్దరు. తల్లి బిడ్డల ప్రేమపై విధి కన్నెర చేస్తుంది. ఆ తల్లికి అనుకోని జబ్బొచ్చి మంచాన పడుతుంది. ఆ పరిస్థితుల్లో చూసిన పిల్ల పిచ్చుకకి ఏం చేయాలో తోచదు. చనిపోయే ముందు తల్లి పిచ్చుక పిల్ల పిచ్చుకని పిలిచి, చిన్ని తల్లి, నువ్వు బాధపడకూడదురా, నీకొక 2 విషయాలు చెప్తాను, అవి ఎప్పటికీ గుర్తుపెట్టుకో. మొదటిది, నీకు అమ్మ తెచ్చిపెట్టినట్టు ఎవ్వరూ తెచ్చిపెట్టలేరు. కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు నీ కష్టాన్నే నమ్ముకోవాలి. నీవు కష్టపడి సంపాదించిన దాంట్లో ఖచ్చితంగా సగం రేపటి కోసం దాచిపెట్టుకోవాలి అని చెప్పి ఆ తల్లి పిచ్చుక కన్ను మూస్తుంది. తల్లిని కోల్పోయిన పిల్ల పిచ్చుక తన తల్లిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఎంతటి బాధలో ఉన్నా పిల్ల పిచ్చుక తన తల్లి చెప్పిన విషయాల్ని మర్చిపోదు. తన కష్టంతో తనే తన ఆహారాన్ని సంపాదించుకుంటుంది. తన సంపాదనలో కొంత రేపటి కోసం దాచిపెట్టుకుంటుంది. అనుకోకుండా ఒకసారి ఆ అడవిలో పెద్ద తుఫాను వస్తుంది. వారం రోజుల పాటు తుఫాను అడవంతా అల్లకల్లోలం చేస్తుంది. మన పిల్ల పిచ్చుకకి మాత్రం తను కూడబెట్టుకున్న ఆహారం ఆ తుఫాను సమయంలో బాగా ఉపయోగపడుతుంది. అంతా సర్దుకున్నాక తన తల్లి ఇచ్చిన సలహా తనకి ఎంతగా ఉపయోగపడిందో అనుకుంటూ తన తల్లిని తలుచుకుంటూ పిల్ల పిచ్చుక సంతోషంగా పాటలు పాడుతుంది. తర్వాత కొన్నాళ్ళకి తన తోటి వాళ్లతో ఆ పిల్ల పిచ్చుక ఆనందంగా జీవితాన్ని గడుపుతుంది.